భారీ ఆఫర్ల పేరిట, అతి భారీ డిస్కౌంట్ల పేరిట కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు కొనుగోలుదారులకి, కస్టమర్లకి అరచేతిలో ఆకాశాన్ని చూపిస్తూ వారిని మోసగిస్తూ ఉన్నారు. కస్టమర్లకు కూడా అవగాహన లేక మోసపోతూ ఉన్నారు. కొన్ని తప్పటడుగులు వేస్తూ ఉన్నారు. నిజంగా కస్టమర్లు లేదా కొనుగోలుదారులు గేటెడ్ కమ్యూనిటీలో కానీ, హైరైజ్ అపార్ట్మెంట్లలో కానీ, లేదా విల్లాలు కొనుగోలు చేసేటప్పుడు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఈరోజు పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, ఎల్పిడిఓ వ్యవస్థాపకులు భరత్ గారు. వారితో మాట్లాడదాం. భరత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ రోజుల్లో చాలా రియల్ ఎస్టేట్ సంస్థలు భారీ డిస్కౌంట్ల పేరిట, అతి భారీ ఆఫర్ల పేరిట కస్టమర్లని నిజంగా మోసం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత బోర్డులు తిప్పేస్తూ ఉన్నారు. కస్టమర్లు కూడా అవగాహన లేక, అంటే పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో లేదా ఇంటి స్థలాలను, ఫ్లాట్లను కొనుగోలు చేసేటువంటి విషయంలో వాళ్ళు తప్పటడుగులు వేస్తూ ఉన్నారు. అసలు ఏంటి ఒక కొనుగోలుదారుడు లేదా ఒక కస్టమర్ గేటెడ్ కమ్యూనిటీలో కానీ, హైరైజ్ అపార్ట్మెంట్లో కానీ, విల్లాలు కానీ, లేకపోతే ఇంటి స్థలాలు కానీ కొనుగోలు చేసేటప్పుడు అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ భారీ ఆఫర్లు, మోసాల పట్ల వాళ్ళు ఎలా అవేర్గా ఉండాలి అంటే ఏం చెప్తారు? రైట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు సామాన్యునికి అందరినీ ద్రాక్షగా మారిపోయిందండి. సో ఒక సామాన్యుడు కానివ్వండి, ఒక మధ్యతరగతి కుటుంబం కానివ్వండి, ఇల్లు తీసుకోవాలంటే దాదాపు హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎక్కడైనా కూడా కోటిన్నర మినిమం అయిపోయిందండి. అండ్ ఒకవేళ మీరు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ఇలా తీసుకున్నారంటే 50-60 లక్షలు, లేకపోతే 70 లక్షలు. సో ఇదంతా కూడా మోయలేని భారంగా మారిందండి. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రజెంట్గా లాస్ట్ ఒక 3 years నుంచి కనుక మీరు ఒకసారి చూసినట్టయితే ఈ ఆర్టిఫిషియల్ మార్కెటింగ్ వల్ల అటు ఇప్పుడు కంపెనీస్ ఇబ్బంది పడుతున్నాయి, అండ్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆర్టిఫిషియల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే కృత్రిమంగా ఒక మార్కెట్ని క్రియేట్ చేయడం అన్నమాట. సో ఏంటంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సంస్థలో మీరు పర్చేస్ చేద్దాం అనుకుంటారండి. ప్రీ లాంచ్ ఆఫర్ పేరిట ఒక రేటు ఉంటుందండి. మామూలుగా ఏంటంటే మామూలు 5,000 రూపీస్ అక్కడ రేట్ ఉందనుకోండి, 3,000 రూపీస్ లాగా మీకు ప్రీ లాంచ్ ఆఫర్లో మీకు ఒక రేట్ ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఏమైపోతుందంటే కొద్ది రోజుల తర్వాత వీళ్ళే కృత్రిమంగా 6 monthsకి ఇంత పెరిగింది, 8 monthsకి ఇంత పెరిగింది, మళ్ళీ దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్ అయిన తర్వాత ఇంత పెరిగింది, అలా కృత్రిమంగా పెంచుకుంటూ ఏమైపోయిందంటే ఆ ప్రాజెక్ట్ అయ్యే లోపు ఇది కాస్త 8,000 నుంచి 9,000 మధ్యలో అయిపోయిందండి. సో వాస్తవానికి ఆ 2 years గ్యాప్లో నిజంగా ఒక స్టీల్ కాస్ట్ డబుల్ అయిందా అంటే కాలేదు, లేబర్ కాస్ట్ డబుల్ అయిందా అంటే కాలేదు, ల్యాండ్ కాస్ట్ త్రిబుల్ అయిందా అంటే కాలేదు. అంటే క్రమంగా పెరగాల్సినటువంటి రేటు కృత్రిమంగా 4 గోడల మధ్యలో కంటైనర్ ఆఫీస్లో కూర్చొనేసి వీళ్ళు రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. సో ఒకవేళ నిజంగా కనుక మార్కెట్ హెల్దీగా ఆరోగ్యకరంగా ఉన్నది, కస్టమర్లు వస్తున్నారు, కస్టమర్లు వచ్చేసి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు అని అంటే ఇన్ని ఆఫర్లు పెట్టని అవసరం లేదండి. మీరే ఒక సంస్థను రన్ చేస్తున్నారు, ఫుల్ హై డిమాండ్గా ఉన్నదంటే మీరు ఆఫర్లు ఎందుకు పెడతారండి? ఆఫర్స్ పెట్టారండి. సో ఇప్పుడు మీరు ఏ ఆఫీస్కి అయినా కానీ, ఏ రియల్ ఎస్టేట్ ఆఫీస్ సంస్థలో మీరు ఎంటర్ అయ్యారు, ఫస్ట్ వాళ్ళు వెళ్ళగానే ఏంటండి వెల్కమ్ చెప్తారు, మీకు షేక్ హ్యాండ్ ఇస్తారు, హలో చెప్తారు, దగ్గర నుంచి మీరు ఆడ కూర్చునేంత వరకు మీకు వాటర్ ఆఫర్ చేస్తారు, కాఫీ ఆఫర్ చేస్తారు, రకరకాలమైన అంటే కస్టమర్ని ట్రీట్ చేస్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే కస్టమర్ని ట్రీట్ చేయడం కరెక్టే, కానీ వాళ్ళకి కరెక్ట్ రేట్స్ పెట్టేసేయండి. మీరు ఓకే, పర్ఫెక్ట్ రేట్స్ చూపించండి. సో ఇప్పుడు ఏంటంటే ఆ బ్రౌచర్ని చూసేసి ఆ కస్టమర్ కూడా ఏంటంటే ఈ బ్రోచర్ని చూసేసి ఇవన్నీ చూసేసి ఒకవేళ తీసుకోకపోతే నేను నష్టపోతాను అనేది ఒక యాంగిల్లో ఉంటాడు. నిజంగా కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రీ లాంచ్ పేరుతో కానివ్వండి, లేదా ఇతర ఆఫర్ల పేరిట భారీగా డిస్కౌంట్లు ఇవ్వడం, ఆ డిస్కౌంట్ల ద్వారా కస్టమర్లను అట్రాక్ట్ చేయడం, అట్రాక్ట్ చేసినటువంటి కస్టమర్ల దగ్గర నుంచి డబ్బులు దండుకోవడం, తర్వాత కంపెనీ బోర్డు తిప్పేయడం, ఇవి సర్వసాధారణంగా జరుగుతుంది. మీరు ఎన్నో సందర్భాల్లో కూడా నిజంగా కస్టమర్లకి అవగాహన కల్పిస్తూ ఎన్నో వీడియోలు చేసినప్పటికీ ఇది మళ్ళీ పునరావృతం అవుతూనే ఉంది. ఏదో కంపెనీ, అంటే ఏదో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రతిరోజు బోర్డు తిప్పేస్తున్నటువంటి వార్తలు మేము చూస్తూనే ఉన్నాం. ఏంటి అసలు ఆ పరిస్థితి ఎలా అంటే మారేటువంటి అవకాశం లేదంటారా? ఇక్కడ ఏంటంటే అండి,
డిమాండ్ అండ్ సప్లై అదే Hmm. నేను చెప్పేది మీకు. సో డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ అయిపోయిందండి. Hmm. సో ఒకేసారి ప్రాజెక్ట్స్ అన్ని రావడం ఒకటి, వాళ్ళు అనుకున్నంత రీతిలో సేల్స్ కాకపోవడం ఒకటి ప్రధానమైనటువంటి కారణం. అండ్ తద్వారా ఏంటంటే అండి, ఇవాళ అడ్వర్టైజ్మెంట్స్ అనేటివి టూ మచ్ అయిపోయాయండి. Hmm. ఒక 10 రూపాయల ఐటమ్ని 100 రూపాయలు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. తద్వారా ఏమైపోతుందంటే ఈ 10 + 100 110 కాస్ట్కి అయిపోతుందండి. Hmm. ఆ భారం అంతా లాస్ట్కి ఎవరిపైన పడుతుందండి? మీకు అర్థమయ్యే విషయంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రతి రియల్ ఎస్టేట్ సంస్థ కూడా వాళ్ళకి కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకునే విధంగా ఒక కొత్త పాలసీని తీసుకొచ్చారండి. Hmm. ఆ పాలసీ పేరే 10:90 లేకపోతే 20:80 Hmm. ఇట్లాంటి ఒక కొత్త పాలసీని తీసుకొచ్చేసి ఏంటంటే అట్రాక్ట్ చేస్తున్నారు. Hmm. ఈ అట్రాక్షన్ లో కాస్త కస్టమరు అంటే మీరు ఏదైనా ఒక ప్లాట్ బుక్ చేసుకోవాలంటే మొదట 10% కట్టండి, మీకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత 90% కట్టండి అని చెప్తున్నారు. మీరు ఇప్పుడు ఏంటి అది వాస్తవం? అంటే అది అసలు నిజమేనా? నిజమే, నేను అదే చెప్పాను. Hmm. ఇప్పుడు దీని వల్ల ఏంటంటే కొన్ని దాంట్లో ఎటువంటి మోసాలు లేవంటారా? దీంట్లో ఏంటంటే అండి, సంస్థను బట్టి కూడా ఉంటుందండి. ఆ సంస్థ యొక్క క్రెడిబిలిటీని బట్టి కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఇది ఒక మంచి పరిణామమే. Hmm. కానీ వీళ్ళు ఎలా దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారంటే మీకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. మీరు చూడండి, మేము 10% కట్టాము, మా బిల్డరు మాకు రెంట్ ఇస్తున్నాడు అనేసి అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయండి. Hmm. సో ఇది దీంట్లో ఏంటంటే మీకు క్లారిటీగా అర్థమయ్యే విధంగా, కస్టమర్స్కి అర్థమయ్యే విధంగా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే అండి, మీరు 10% అమౌంట్ కడతారండి, Hmm. 90% మీ పేరు పైన బ్యాంకులో లోన్ తీసుకుంటారు. Hmm. ఆ క్లారిటీ ఇవ్వరు. ఫస్ట్ థింగ్ Hmm. రెంట్ ఇస్తామని అంటారు. వీళ్ళ పర్మిషన్ లేకుండా వీళ్ళ పేరు మీద ఆ రియల్ ఎస్టేట్ సంస్థలు బ్యాంకులో ఎలా లోన్లు తీసుకోగలరు? వీళ్ళ పర్మిషన్ తోనే లోన్ తీసుకుంటారండి. 90% లోన్ తీసుకుంటారు. ఆ ఈఎంఐ అనేది కంపెనీ పే చేస్తుందని చెప్తుంది అనమాట. ఓకే. సో ఆ ఈఎంఐకి అంతా కూడా కలుపుకొని వాళ్ళు ఒక రేట్ పెడతారండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ బిల్డర్ అయినా ఎవరైనా నష్టానికి బిజినెస్ చేయరండి. వ్యాపారం అనేది నష్టంతో ఎవరు చేయరు, చారిటీ కాదండి. ఏంటి ఈ ఆఫర్లన్నీ స్కామేనా? స్కామ్ అని చెప్పలేమండి, స్కామ్ అని చెప్పలేము. కాకపోతే ఇక్కడ ఏమైపోతుందంటే వీళ్ళు అన్నెసెసరీగా రెంటల్ వాల్యూస్, ఆ ఏరియా రెంటల్ వాల్యూస్ పెంచేస్తున్నారు. ఆల్రెడీ ఎస్ఎఫ్టీ రేట్ పెంచేశారు, కృత్రిమంగా ఎస్ఎఫ్టీ రేట్ పెంచేశారు. మీరు కులంకుశంగా అండి, ఎందుకంటే వ్యూవర్స్ కూడా వినాల్సినటువంటి విషయం ఏంటంటే వీళ్ళు ఈఎంఐ పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 కోటి రూపాయల ప్రాపర్టీ కొన్నారనుకోండి, 10 లక్షలు మీరు కట్టేస్తారు, 90 లక్షలు మీకు బ్యాంక్ త్రూగా లోన్ ఇప్పిస్తారు. ఆ కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు ఎన్ని నెలలు ఉంటుందో అన్ని నెలల ఈఎంఐ అనేది కంపెనీ పే చేస్తుంది. ఆ ఈఎంఐ అమౌంట్ ని క్యుములేట్ చేసుకునే, అంటే క్యాల్కులేట్ చేసుకుని ఆ రేట్ ఫిక్స్ చేస్తారు. ఓకే, అదొకటి మాత్రం గమనించుకోవాలి. కాకపోతే ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది అంటే ఓన్లీ మనం 10% కడుతున్నాం కదా అనిపిస్తుంది. ఇన్ రిటర్న్ గా ఈఎంఐ కడుతున్నాం అని చెప్పారు వాళ్ళు, మీకు రెంటల్ ఇన్కమ్ ఇస్తున్నాం అని చెప్తారు. ఆ రెంటల్ ఇన్కమ్ ఏంటంటే బ్యాంక్ కి మళ్ళీ ఈఎంఐ రూపకంగా వెళ్తుంది. సో మీరు ఏమనుకుంటారంటే ఓహో రెంటల్ ఇన్కమ్ వస్తుంది మాకు అనేసి మీరు ప్రొజెక్షన్ లో ఉంటారు. కానీ అసలు విషయం ఏంటంటే అండి, అక్కడ ఏమైపోతుందంటే ఇప్పుడు ఈఎంఐ ఒక 70,000 ఉందనుకోండి, అక్కడ నార్మల్ గా ఉన్న ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళు 70,000 రెంట్కి ఎవరు ఉండరండి. 20,000, 30,000, 40,000 రెంట్స్ లో ఉంటారు. సో ఈ రెంటల్ ఇన్కమ్ 70,000 వస్తుందనేసి అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఓనర్స్ ఏం చేస్తున్నారంటే రెంటర్స్ పైన ఎఫెక్ట్ పడుతుందండి. ఇదంతా కూడా మళ్ళీ వాళ్ళని పక్కన చూడండి, పక్క ఫ్లాట్స్ లలో 70,000 రెంట్ ఇస్తున్నారు, మీరు మొన్నటిదాకా 30,000 ఉంది కదా, ఇప్పుడు మీకు రెంటల్ వాల్యూ మేము పెంచాలనుకుంటున్నాం, కృత్రిమంగా మార్కెట్ వాల్యూ అయితే వాళ్ళు పెంచేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మనము దానివల్ల సామాన్యుల మీద భారం పడుతుంది కదా. 100% అండి. వీళ్ళు ఇక్కడ కస్టమర్ బిల్డర్ పక్కన పెట్టండి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో సామాన్యుల పైన ఎఫెక్ట్ అవుతుంది అనేసి నేను చెప్తున్నానండి. ఒక సామాన్యుడు 20,000 కట్టాల్సినటువంటి రెంట్, ఆ చూడండి అక్కడ కమ్యూనిటీ గానీ అక్కడ బిల్డింగ్ లో 70,000 రెంట్ కడుతున్నారు. సరే మాకు ఇప్పుడు మేము 20,000 ఇస్తున్నారు కదా మీరు రెంట్, రేపటి సంవత్సరం నుంచి మీరు 40,000 కట్టాలని, అలాంటి సందర్భాలు చూసినాను కాబట్టి. మరి ఎల్పిడిఓ దాని మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు? దేనిపైనండి? ఈ కృత్రిమంగా కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు అవగాహన పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి బ్యాంక్ వాళ్ళతో కలిసి. దీన్ని ఎందుకు నివారించడం? బ్యాంక్ ని పెంచని కాదండి, బ్యాంక్ తో టైఅప్ అయ్యి వాళ్ళు ప్రీ లోన్ తీసుకుంటారు. బ్యాంకు నుంచి ప్రీ లోన్ తీసుకునేసి ఆ కన్స్ట్రక్షన్ కంపెనీకి అమౌంట్ చేరుతుంది. ఆ ఈఎంఐ ఏదైతే ఉందో, అసలు మామూలుగా ఏంటంటే ఈ ఈఎంఐ అనేది ఇక్కడ కస్టమర్ కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఏం కట్టద్దు, కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు మీరు కట్టద్దు, మేమే ఆ ఈఎంఐ పే చేస్తామనేసి చెప్తున్నారు. సో కన్స్ట్రక్షన్ అయిపోయి మీకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మీకు ఆ రెంటల్ ఇన్కమ్ ఇస్తారంటే వెరీ హ్యాపీ. అలా జరగట్లేదు. కన్స్ట్రక్షన్ అయిపోయి మీ చేతిలోకి కీస్ ఇచ్చారంటే
గుడ్ బై అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఉమ్, సో ఇక్కడ ఏమైపోతుందంటే సరే వీళ్ళది బాగానే ఉందండి, ఉమ్. కానీ మార్కెట్ పైన ఎఫెక్ట్ ఎలా పడుతుందంటే నేను చెప్పేది అదే, అంటే కృత్రిమంగా మార్కెట్ వాల్యూని ఆ ప్రాంతంలో పెంచాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి బుద్ధి చెప్తూ ఎల్పిడిఓ ఎందుకు వాటి మీద ఫోకస్ చేయట్లేదు అలా ఫోకస్ రావాలనేసి ఇలా మీ ద్వారా చర్చిస్తున్నామండి. ఓకే. సో ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళేసి మనము పేరున వెళ్ళేసి ప్రతి ఒక్క సంస్థ దగ్గర వెళ్ళేసి మనము చెప్పలేము. Hmm. కానీ ఇలా అవగాహన పరిస్తే అట్లీస్ట్ మార్కెట్ లో ఉన్నటువంటి వ్యక్తులు కొద్దిగా అవగాహన పరుచుకొనేసి కాస్త మారుతారని ఆశిస్తామండి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, భరత్ గారు, హై రైజ్ అపార్ట్మెంట్స్ లో అసలు ఏ ఫ్లోర్ లో ఉండడం మంచిది అంటారు? ఏ ఫ్లోర్ ని సెలెక్ట్ చేసుకుంటే మంచిది కస్టమర్? రైట్ అండి, ఇది కూడా ఒక పెద్ద మార్కెట్ అయిపోయిందండి. ఏ ఫ్లోర్లు ఉంటే బాగుంటుందనే దానిపైన కూడా మనకి రకరకాలమైనటువంటి వీడియోస్ వస్తున్నాయండి. ఇప్పుడు హై రైజ్ అంటేనే ఒక గేటెడ్ కమ్యూనిటీ అండి. అత్యాధునికమైనటువంటి సదుపాయాలతో ఉన్నటువంటి క్లబ్ హౌస్ కానివ్వండి, రకరకాలైనటువంటి ఎమ్యూనిటీస్ తో ఉన్నటువంటి బ్రౌచర్ తో కూడినటువంటి వ్యవహారమే ఈ హై రైజ్ కమ్యూనిటీ యొక్క ప్రత్యేకత. అదే మాదిరిగా గేటెడ్ కమ్యూనిటీ యొక్క ప్రత్యేకత అంటే విల్లాస్ కానివ్వండి ఏదైనా కూడా. సో నేను ఒక సంస్థను చూశానండి. ఆ సంస్థలో ఒకరు చెప్తారు 10th ఫ్లోర్ నుంచి 20th ఫ్లోర్ మధ్యలో తీసుకుంటే మీకు బాగుంటుంది, వాతావరణం బాగుంటుంది, మళ్ళీ దాని తర్వాత మన కాలుష్యానికి దూరంగా ఉంటారు, సౌండ్ పొల్యూషన్ ఉండదు అనేసి వాళ్ళు చెప్తారండి. ఆ సంస్థకు చెందినటువంటి ఇంకొక వ్యక్తి ఏం చెప్తారంటే 28th ఫ్లోర్ నుంచి 40th ఫ్లోర్ మధ్యలో చూస్తే మొత్తం మీకు సిటీ అంతా కనబడుతుంది, తద్వారా ఏంటంటే మీరు మొత్తం అంతా కూడా వ్యూయింగ్ అనేది బాగుంటుంది, సో మీరు ఒక మంచి వాతావరణాన్ని మీరు ఎంజాయ్ చేస్తారని అంటారు. దాని తర్వాత ఇంకొక అతను అంటాడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 10th ఫ్లోర్ మధ్యలో ఉంటే మనకి ఎమర్జెన్సీ ఉంటే వెంటనే వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఇవంతా కూడా నా దృష్టిలో మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండి. ఎవరైనా కానీ కూడా హై రైజ్ కమ్యూనిటీలో కొనాలనుకున్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఎందుకు వెళ్తారంటే సెక్యూరిటీ అండ్ ఎమ్యూనిటీస్, ఇది మెయిన్ ఎజెండా అండి. అండ్ ఒక హై రైజ్ అపార్ట్మెంట్ లో ఉండాల్సినటువంటి రీజన్ ఏంటంటే అన్నిటికీ దగ్గరలో, అంటే కనెక్టివిటీకి దగ్గరలో ఉంటాము అండ్ మన కావాల్సిన వాటికి దూరంగా వెళ్లకుండా దగ్గరలో ఉంటాం అనేసి హై రైజ్ ని ప్రిఫర్ చేస్తుంటారు. అండ్ ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ చూడాలన్న విషయానికి హై రైజ్ ని వెళ్తున్నారు. సో ఈ క్రమంలో నన్ను మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఏ ఫ్లోర్ లో మీకు నచ్చుతుందో ఆ ఫ్లోర్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో అది గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నా నో ప్రాబ్లం, టాప్ ఫ్లోర్ ఉన్నా కానీ కూడా ఎమ్యూనిటీస్ ఆర్ ద సేమ్, హైట్స్ ఆర్ డిఫరెంట్. సో ఒకవేళ మీరు హై రైజ్ అనే మాటకి మాట్లాడుకుంటే హై లెవెల్లోనే మీరు అంటే టాప్ ఫ్లోర్ లోనే ఉండే ప్రయత్నం చేయండి. కొందరికి ఏంటంటే కొందరికి హై రైజ్ లో ఉండడం వల్ల అంటే మామూలు కింది చూడడం వల్ల కొందరికి ఏమంటారండి స్పిన్నింగ్ ఇలాంటివి ఉంటుంది అనమాట. సో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కిందకి తీసుకోండి. అండ్ ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఉండాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 5th ఫ్లోర్ మధ్యలో ఉండే విధంగా చూసుకోండి. అలా వాళ్ళకు నచ్చిన చాయిస్ ప్రకారంగా మీరు మీ సెలెక్షన్ చేసుకోవాలి. అండ్ పలానా వ్యక్తి ఈ ఫ్లోర్ లో తీసుకున్నారంటే ఆ ఫ్లోర్ లో అమ్ముడు పోకపోతే ఆ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. హై రైజ్ లో జరుగుతున్నటువంటి తంతు మొత్తం ఇదేనండి. సో సెలెక్షన్ ఈజ్ యువర్స్. చెప్పేవాళ్ళు చాలా చెప్తారు అండ్ అల్టిమేట్లీ యు ఆర్ ద డిసైడెడ్ టు బై యువర్ ప్రాపర్టీ. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీరు తీసుకోవద్దు, మీ యొక్క స్థితిగతులను కూడా తెలుసుకోవాలి. వాళ్ళు అది తీసుకున్నారు కదా అనేసి మనము ఇది తీసుకుందాం అనేసి అంటే ఆఫర్ల పేరిటైతే మోసపోవద్దు. అన్ని విధాలుగా చర్చించుకునేసి ఒక మంచి అడ్వైజర్ ని మీరు అడ్వైస్ తీసుకోవాలి. మాకే తెలుసు అన్నట్టుగా పోవద్దు, పోయిన తర్వాత చేతులు కాల్చుకోవద్దు. సో పోయే ముందే మనము జాగ్రత్తలు పాటించి ఒక అడుగు ముందుకేయాలి. తప్పటడుగులు వేయద్దని కోరుకుంటుంది లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.